ఐక్యత సంస్థ యాజమాన్యం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ఒకే సంస్థ విద్యుత్ కార్మికుల ఐక్యత వెన్నుముకగా క్షేత్రస్థాయిలో కష్టపడేది అన్నం కార్మికులు. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకొని తిండి తిప్పలు మారేసి ఎండాకాలం వానాకాలం అన్ని పరిస్థితుల్లో ప్రతి రోజు నిరంతరంగా కష్టపడేది ఏకైక వ్యక్తి అన్నం కార్మికులు. ఈ రోజు అన్నం కార్మికుల పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా మారింది. ఎందుకనగా మేము చేసే పనికి మాకు సంబంధం లేకుండా జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడడం జరుగుతుంది. ఒక్కొక్కరు కంటికి తెరని కరెంటుతోని కొట్టడం జరుగుతుంది. మాంసం ముద్ద లెక్క చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ రోజు కనీసం మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలిచి మా కార్మికుల కళ్ళల్లో మా కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాలోని 2 డివిజన్ పరిధిలో నిరవాధిక సమ్మెలో వెళుతున్నాము. మేము తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరలో భాగంగా ఈరోజు నిరవాధిక సమ్మె అంటే నిధులు బహిష్కరించి ఈరోజు డివిజన్ ఆఫీస్ ముంగట కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మేము మా డిమాండ్లను ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఇవరకు చాలా సార్లు విన్నవించుకున్నాము. నిన్న 7వ తారీఖు 4వ నెల 2024 నాడు వరంగల్లో మహాధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఆ మహాధర్నా కార్యక్రమం అనంతరం యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలిచలేదు. దాని కారణంగానే ఈరోజు మేము నిరవాధిక సమ్మెలోకి వెళ్ళినాము. తెలంగాణ రాష్ట్రంలోని 25,000 కార్మికులతో ఈరోజు నిరవాధిక సమ్మె నిర్వహిస్తున్నాము. మా డిమాండ్లపై వెంటనే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన జగిత్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపు భాగంగా ఈరోజు 8 తారీఖు 4వ నెల 2026 9 గంటల నుంచి సంపూర్ణమైన సబ్ స్టేషన్లతో మేము సమ్మెలకు దిగడం జరిగింది. మేము కోరే కోరికలు కొంచెం కోరికలు కాదు. దరిదాపుగా 20-25 సంవత్సరాల నుండి ఒక సంవత్సరంలో పనిచేస్తున్నాము. డిప్లొమాలము, ఐటీఐ వాళ్ళము, వాచ్మెన్లము. ఎన్నో ప్రమాదాలకు గురైనా కూడా ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 150 మంది చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతున్నది. మా కుటుంబాలు రోడ్డు మీద పడేసారు. గత ప్రభుత్వ కేసీఆర్ గారు 2017లో మమ్మల్ని ఆర్టిజన్గా బ్రిటిష్ కాలంలో నాటి అది ఒక రూల్ తీసుకొచ్చి 1946 రూల్స్ పెట్టి మమ్మల్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అది చేసి కూడా దరిదాపుగా 9 సంవత్సరాలు అవుతున్నది. ఈ 9 సంవత్సరాల కాల పరిధిలో కూడా ఇంతవరకు కూడా ఒక గ్రేడ్ చేంజ్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఒక ఇంక్రిమెంట్ అవి లేదు. ఏది కూడా రెగ్యులర్గా ఎంప్లాయీకి ఇచ్చే మాదిరిగా ఆ రూల్స్ వేరే ఉన్నది. మా ఆర్టిజన్కు సంబంధించిన రూల్స్ వేరే ఉన్నది. దానికి మాకు వ్యత్యాసం బాగున్నది. యజమాని కానీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకంగా పోరాటం లేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. సగం మంది జీవితాలు కూడా రోడ్డున పడి చనిపోతున్నారు. వారికి ఆర్థిక పరమైన కానీ ఏ రకమైన నష్టపడే అరవై లేదు. నలుగురు చేసే డ్యూటీలల్లా సర్టిఫికేట్లు అయితే ఒక్కొక్క కాడ 1-2 చేస్తున్నారు. అన్మ్యాన్లకు సరైన నెల మొత్తం లేదు. ఫీజు రేట్ కార్మికులకు లేదు. జీవో నంబరు 11 ప్రకారం ఫీజు రేట్ వాళ్ళకు
కల్పించాలి. జీవ ప్రకారం వేతనాలు అన్మాని వాళ్ళకు నెల మొత్తం కూడా 30 days పని కల్పించాలని ప్రభుత్వాన్ని కానీ యజమాని కానీ మేము ధిక్కరించడం లేదు. మా బాధలు అర్థం చేసుకొని ఇకనైనా చర్చలకు పిలవండి. టీవీ చేసి చర్చ పిలిచి చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం.